ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో. 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా, లేదా బాగా చదువుకోరా, రాత్రిపూట ఇడ్లీకి ఇంటికి రారా, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు, చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం, అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం, ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు 4 పిల్లల్ని, కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు, ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. ఫోన్లు చేయండి. ఫ్రైడే ఈవినింగ్ పార్టీ అనుకున్నాం కదరా. ఎరా అలుగున్నాయండి బావాడు గురించా? వాళ్ళ ఫాదర్ ఓకే అయ్యాడు కదరా. నేను ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అయినా ఏమైందిరా సడన్గా నీకు? అన్నావుగా కొన్ని ఇయర్స్ ఉంటాని, సేవ్ చేసుకొని వెళ్తా అది ఇది అన్నావుగా. ఈవినింగ్ ఒక పీడకలు వచ్చింది నాన్నకి బాగాలేనట్టు, నన్ను అడుగుతున్నట్టు. నువ్వు ఎక్కువ ఆలోచించడం వల్ల ఇదంతా. బావగాడు వెళ్ళిపోయిన ఇంపాక్ట్ అంతేరా. అరే ఈ కోపంలో, బాధలో, ఆవేశంలో తీసుకునే డెసిషన్స్ తర్వాత మనకి బాధనే మిగులుస్తారా. కోపం, బాధ. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఇండియాకి వెళ్ళినప్పుడు మన అంటూ ఎవరు లేకపోతే, ప్రేమతో పిలిచే అమ్మ, మనం వచ్చాబడి హంగామా చేసే నాన్న, అసలు మన అంటూ ఎవరు లేకపోతే ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది కదన్నా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నువ్వు అలా ఆలోచించడం మానే. ఇక్కడ బాగానే ఉంది కదరా, మంచి ఫ్యూచర్ ఉంటుంది. బాగానే ఉంది. ఏం బ్రతుకులన్నా మనవి. ఐప్యాడ్లో పెళ్ళిళ్ళు చూసి గురుస్తాం, ఆన్లైన్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తాం, ఆఖరికి పెళ్లి చేసుకొని కలిసి ఉంటున్నామా అంటే అది లేదు. అదేంటంటే ఇద్దరు జాబ్ చేస్తేనే బాగుంటుందనే పాలసీ, అలా అయితేనే ఫ్యూచర్ బాగుంటుందనే పాలసీ. తనెక్కడో మనం ఎక్కడో. అరే వీకెండ్ ఫ్లైట్ రేట్లు తక్కువ ఉంటే వెళ్ళి కలిసే జీవితం అన్నా మనది. మనీ కావాలంటే తప్పదురా ఇవన్నీ. నీ పిల్లలు బాగుండాలంటే కొన్ని కాంప్రమైజులు చేయాల్సిందేరా. డబ్బుల కోసమే ఇలా బతకాలంటే నాకు ఆ డబ్బులే వద్దు. పెళ్ళే కాలేదు, ఎప్పుడో పుట్టే పిల్లల గురించి నేను ఇలా బతకాలా? పిల్లల కోసమే ఆ డబ్బులు అయితే నాకు పిల్లలు వద్దు. ఒక ఏజ్లో మన పేరెంట్స్ కూడా మనకి పిల్లలతో సమానం అన్నా. నాకు ఇక వేరే పిల్లలు వద్దు. డబ్బు పిచ్చి మూర్ఖుడు వల్ల నాకు నాన్న విలువ తెలిసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. బావా వాడి గురించి చెప్పాలంటే అయినా అంకుల్కి ఇష్టమే లేదు కదరా, ఎలా పంపాడు? ఏదో ఒప్పించాలా. ఈ పేరెంట్స్ని వదిలేసి వచ్చడం ఏంటో నాకు నచ్చలేదు. ఇందులో నచ్చకపోవడానికి ఏముందిరా? మనీ పంపిస్తున్నావుగా టైంకి, వాళ్ళే కూర్చుంటారులే. అంకుల్ బర్త్డే అనుకుంటా, విష్ చేసావా? లేదురా, కేక్ పంపాగా. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే యూనివర్సిటీ, జాబ్, ఏం చేస్తున్నావు అంటూ క్లాస్ పిక్తారు బాబు. అదో అవసరమా నాకు?
బావా డబ్బేరా నా ప్రపంచం. డాలర్స్ రా. దిస్ మేక్స్ మీ హ్యాపీ. మనీ ఇస్ ఎవ్రీథింగ్. వాడి గురించి ఆలోచించే ప్రతి క్షణం డబ్బు 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 తప్ప ఇది గుర్తురాదు. ఆ డబ్బులోని హ్యాపీనెస్ అనుకున్నాడు, కానీ డబ్బులో హ్యాపీనెస్ లేదని ఆ ఒక్కరోజు ఆ చిన్న కాల్ వల్ల తెలుసుకున్నాడు. మేబీ దానివల్ల నేను రియలైజ్ అయినట్టున్నాను. అరే అరే బావా, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే నాన్నకేమైందిరా? హార్ట్ అటాక్ అంటారా? నా వల్ల రమ్మా. నేనే ఎంత చెప్పినా వినుకుంటా వదిలేసి వచ్చాను. ఒక్కసారి ఊహించుకోరా, నువ్వు ఇంటికి వెళ్తే నిన్నెప్పుడు నవ్వుతూ పలకరించాను నాన్న, నిన్ను గైడ్ చేసే నాన్న లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోరా. ఈ యుఎస్ అనేది పెద్ద లూప్రా. ఇందులోంచి ఎప్పటికీ బయటికి వెళ్ళలేవురా బాబా, వెళ్ళలేవు. దిస్ ఇస్ మై టైం రా బాబా, మై టైం. నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను. ఈ మూర్ఖుడు వల్లే నేను నాన్నకు దగ్గరయ్యాను, అండ్ ఈ మూర్ఖుడు వల్లే నేను నాన్న దగ్గరికి వెళ్దామనే ఆలోచనలో పడ్డాను. రే ఎక్కువ ఆలోచించకు, లేట్ అవుతుంది, పడుకో. నాకు రేపు పొద్దున్నే పనుందిరా, వెళ్ళాలి. సరేనా? కానీ ఒక్కటి చెప్తున్నా అన్న, సెటిల్ అవ్వడం అంటే ఇక్కడ ఉండి వాళ్ళకి నెల నెలకి మనీ పంపడం కాదన్న. సెటిల్ అవ్వడం అంటే వాళ్ళతో ఉండి వాళ్ళని బాగా చూసుకోవడం. పేరెంట్స్ ఎప్పుడు మన కెరీర్ వదిలిపెట్టుకొని మనల్ని రమ్మన్నారన్న, కానీ ఒక పాయింట్లో ప్రతిరోజు వాళ్ళు మన గురించి బాధపడుతూనే ఉంటారన్న. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేనన్నా. అరే ఒక్కటి చెప్పన్నారా, వాళ్ళతో ఉండాలనుకున్న నీ ఆలోచన గొప్పదిరా. ఇలా బాధపడితే ఏమొస్తుందిరా? ధైర్యంగా ఒక్కడుగు ముందుకి. ఐఎమ్ సారీ నాన్న, నీ వాల్యూ అర్థం కాక నేను చాలాసార్లు బాధపెట్టాను. ఇప్పుడు నీ వాల్యూ అర్థమైంది, కానీ నీతో లేనని బాధపడుతున్నాను.